ఓకే, ఫైనల్గా 2 days అయితే అయిపోయింది ఇక్కడికి వచ్చి. అంటే రావడానికి ఒక రోజు అండ్ నెక్స్ట్ హంపి అండ్ ఇది కవర్ చేయడానికి ఒక రోజు పట్టింది. సో ఫైనల్గా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఈరోజు. పెద్దగా వ్లాగింగ్ అది ఇంకా చేద్దామని ఉద్దేశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోవాలి బ్యాక్ టు ఆఫీస్ యాక్చువల్గా. సో లేట్ అయిపోయింది. నిన్న సాయంత్రం అక్కడ నుంచి హంపి నుంచి వచ్చేసరికి ఇంకా వర్షం ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రైట్ నో అయితే వెదర్ బాగానే ఉంది. సో క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉంది. రైట్ నో నేనైతే జిందాల్ ఒక ఇది ఉంటుందన్నమాట. అంటే వీళ్ళందరికీ ఒక కంప్లీట్, అంటే సింపుల్గా చెప్పాలంటే కల్కి సినిమాల కాంప్లెక్స్లా ఉంది ఇది. నిన్న చూశాను, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంది. మొత్తం వీళ్ళ ఇక్కడ జిందాల్లో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడే క్వార్టర్స్, అండ్ మన రైల్వే క్వార్టర్స్ లాగా సింపుల్గా చెప్పాలంటే వైజాగ్లో రైల్వే క్వార్టర్స్ లాగా. సో బాగుంది, చూపిస్తాను. మ్యాక్స్ పెద్ద బ్లాగే ఉండదు, సిటీగా ఉన్నట్టు. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న లోపలదంతా ఏంటంటే JSW ఇన్సైడ్ అనమాట. యాక్చువల్గా లోపలికి కూడా యాక్సెస్ అందరికీ ఉండదు. సో కానీ నేను ఇక్కడ స్టే చేయాలి కాబట్టి మన మహేష్ బ్రో చాలా ఇది చేసి నాకు ఒక పాస్ కూడా రెడీ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మొత్తం జిందాల్ అనేది అసలు చిన్న వ్యవహారం కాదనమాట. చాలా అంటే చాలా పెద్దది. దగ్గరగా వీళ్ళు పర్ యానమ్ 13 million tons ప్రొడ్యూస్ చేస్తారంటే ఆలోచించండి. అంత స్టీల్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ క్వార్టర్స్ యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయన్నమాట. అదిగో మా చిట్టి కారు వెళ్ళిపోతుంది, ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదేనమాట యాక్చువల్గా ఎంట్రన్స్ దానికి. ఇప్పుడు యాక్చువల్గా నన్ను ఏంటంటే నడి రోడ్డు మీద వదిలేసాడు మా ఫ్రెండ్. పిక్చర్స్ కూడా ఇంకా నాగరాజ్ బ్రో వస్తున్నాడు అనమాట. సో అందుకు వెయిటింగ్. ఇది కథ. నాగరాజ్ బ్రో అయితే వెహికల్ పట్టుకొని వస్తాడనమాట. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆయన డ్రాప్ చేయడానికి. అండ్ ఈ JSWలో ఇంకోటి ఏంటి అంటే ఇది మొత్తం దగ్గరగా 10,000 ఎకరాల్లో ఉందంట. 10,000 ఎకరాలు అంటే 40 kilometers అనమాట. అదిగో ఇదే అనమాట యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్. వీళ్ళకి సపరేట్ ట్రాన్స్పోర్ట్, సపరేట్ ఇది, సపరేట్ అకామిడేషన్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అది కనిపిస్తుంది కదా, JSW స్టీల్ లిమిటెడ్. యాక్చువల్గా ఇది దీని గురించి అయితే కథ. 1982లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు 1,000 కోట్లలో ఉంది దీని టర్నోవర్. ఇప్పుడు మీరు చూస్తున్న డ్యామ్ పేరు వచ్చేసి నరిహల్ల డ్యామ్ వ్యూ పాయింట్ అంట. ఇది యాక్చువల్గా బళ్ళారికి స్టార్టింగ్లోనే ఉందన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడే మంచి వ్యూస్ అయితే కనిపించాయి నాకు ఆల్రెడీ. యాక్చువల్గా నేను ఇదే రూట్లో రావాలి, వచ్చేటప్పుడే మనం ఆల్రెడీ దారి తప్పడం వల్ల ఆ రూట్లన్నీ తిరిగి వచ్చాం అనమాట. అరే అందులో ఏం లేవురా, రే నాన్న అందులో ఏం లేవురా, అందులో ఏం లేవు, అంత వేస్ట్. ఇది పట్టుకెళ్ళిపోద్దేమో అనుకున్నాను, రాలేదు. ఇంకా క్లైమేట్ గురించి చెప్పాలంటే అసలు మాటలు కాదు. ఎందుకు అంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పోవట్లేదు దానికే తెలియదు. సో అందుకే ఇంకా వ్లాగింగ్ ఏం పెద్దగా పెట్టుకోలేదు నేను. ఓన్లీ ఎక్కడైనా నచ్చితే ఆగి మాత్రమే తీద్దామని. ఇప్పుడు రైట్ నో మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి NH5 నుంచి 50కి వెళ్తాం, 50 నుంచి 48కి వెళ్తాం, 48 నుంచి 4కి కూడా వెళ్తాం అనమాట. సో ఇంకా దారిలో కనిపించిన చిన్న ప్లేసులు ఇవి అన్నీ చూసుకొని ఆరామ్సే బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. మొత్తం ఇక్కడ నుంచి 365 kilometers ఉంది. గూగుల్ అయితే ఒక 7 hours చూపిస్తుంది. ఆటోమేటిక్గా ఇంకా మన రాధిక గురించి తెలిసిందే కదా. ఇక్కడ పెట్రోల్ అయితే 104.46 ఉంది. మన దగ్గర పెట్రోల్ ఇంకా 102.92 ఉంది. సో బెంగళూరుతో కంపేర్ చేస్తే ఈ దారిలోనే ఎక్కువనే అనమాట. మంచి ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, మంచి ఇది ఉంది. అసలు దారి అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మనోడు చెప్పినప్పుడు నేను ఆ రూట్లో వచ్చాను. ఈ రూట్లో వస్తే ఇంకా బాగుండేది. మొత్తానికి రాధికకి ఫుల్ ట్యాంక్ అయితే పట్టించేసాం. సో ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోదాం. చూస్తున్నారా చివర మీకు ఒక ఇది కనిపిస్తుందా, విండ్ మిల్స్ ఆర్ విండ్ టర్బైన్స్ అంటారు అనమాట వీటిని. యాక్చువల్గా ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను వీటి గురించి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయని. యాక్చువల్గా వీటి గురించి నాకు తెలిసినంతలో కొంతలో నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇవి ఏంటి అంటే యాక్చువల్గా 30 నుంచి 60 RPMతో ఉంటాయంట. అంటే పర్ మినిట్ వచ్చేసి రౌండ్ పర్ మినిట్ అనమాట RPM అంటే. సో ఇవి ఒక మినిట్లో 30 నుంచి 60 సార్లు తిరుగుతాయి అన్నమాట. సో ఈ ఒక్కొక్కటి కూడా దాంట్లో ఉన్న జనరేటర్ సహాయంతో 1000 నుంచి 18,000 వరకు RPM వరకు ఇస్తాయి అనమాట. సో అవి ఏంటి అంటే ఇవి తిరుగుతున్నాయి కదా, ఇప్పుడు వీటిలో తిరిగిన తర్వాత లోపల ఒక జనరేటర్ ఉంటుంది అండ్ దీంట్లో ఇంకొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని కిందన ఆ విండ్ మిల్ ఇప్పుడు చూస్తున్నారు కదా, దానికి కిందన ఒక టర్బైన్ ఉంటుందన్నమాట.
సో దాంట్లో మొత్తం పవర్ అంతా వీళ్ళు స్టోర్ చేసుకుంటారు. సో ఒక్క విండ్ మిల్ నుంచి వచ్చిన పవర్ మనం 100 నుంచి 150 వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. 150 హౌసెస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే దగ్గరగా 400 ఫీట్ వరకు ఉంటాయంట. ఫస్ట్ టైం నేనైతే చూడడం వీటిని. అక్కడ నుంచి ఇంకా అలా ముందుకు రాగా చాలా ఉన్నాయన్నమాట. ఇవి ఒకటి కాదు, రెండు కాదు. మన బండి పరిస్థితి అయితే ఈ రేంజ్లో అయిపోయింది. యాక్చువల్గా సర్వీస్కి ఇవ్వాలి. సో వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే అదే పని, అంతకుమించి ఇంకో పనే లేదు. బండి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. పెట్రోల్ కొట్టించాం కదా, ఇంకా అది ఏమి అందనమాట. లంచ్ కూడా చేయలేదు యాక్చువల్గా. అందుకే నచ్చిన దగ్గర ఆగి మంచి సమోసాలు, ఇవి ట్రావెల్లో అంటే చాలా కామన్, ఇదంతా సహజంగా జరిగేదే. సో ఇవి యాక్చువల్గా ఏంటి అంటే మనకి న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇంకోటి ఏదో ఉంది, అది మర్చిపోయాను. ఆ రిసోర్సెస్ రెండు ఉంటాయి అనమాట. సో ఇవి ఏంటంటే ఎంత యూజ్ చేసినా కూడా మనకి అవ్వవు అనమాట ఈ రిసోర్సెస్, నేచర్ త్రూ వచ్చినవి. సో అందుకే మనం చెడదొబ్బకుండా నేచర్ని జాగ్రత్తగా చూసుకుంటే నేచర్ మనల్ని ఇంకా బాగా చూసుకుంటుంది. సో ఇప్పుడు బొగ్గు నుంచి వచ్చే ఇవన్నీ ఏంటంటే అంతమైపోతాయి అన్నమాట ఈ సోర్సెస్ అన్నవి. సో ఇవి ఏంటి అంటే అంతరించిపోవు. సో అందుకే వీటిని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. అప్పుడప్పుడు ఇలా కనిపించిన కుక్క పిల్లలకి స్ట్రీట్ డాగ్స్ కొంచెం ఫీడ్ కూడా చేస్తూ ఉండండి. అండ్ దారిలో వస్తూ మధ్యలో భయంకరమైన వర్షం అండ్ ఇంకా చాలా జరిగాయి అనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను నేను. ఇక్కడ నేను ఆల్రెడీ బెంగళూరుకి ఆల్మోస్ట్ దగ్గరలోకి వస్తానమాట. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాను ఇప్పుడే నేను. సో ఇక్కడ ఏంటి అంటే మన దగ్గర ఒక 100 రూపాయల వరకు తీసుకున్నారనమాట వీళ్ళు. సో ఈ రోడ్ ఎలా ఉంటుందో తెలీదు. ఇది డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీ కనెక్ట్ అవుతుంది. యాక్చువల్గా గూగుల్ మ్యాప్ ఇది రికమెండ్ చేయటం లేదు, కానీ నేను చూసాను అనమాట ఈ రోడ్ ఏంటా అని చూస్తే. సో ఇది కనిపించింది. సో అందుకని ఈ రోడ్లో వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు మెయింటెనెన్స్ కానీ రోడ్డు ఇది కానీ ఇంకెవడు తగ్గట్లేదు. నన్ను అడిగితే నైట్ టైం అవాయిడ్ చేయండి రోడ్డు. చాలా అంటే చాలా రిస్క్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, వచ్చేసాను అనమాట. సో ఇంకెవరైనా ఉంటే అలా ట్రై చేయండి. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం. అక్కడ ఒక ట్రైన్ కనిపించింది, ఇందాక నుంచి వెళ్తుందేమో అని చూస్తున్నాను, వెళ్ళట్లేదు. చాలా డేంజర్, కానీ వ్యూ కోసం ఆగాల్సి వస్తుంది. రోడ్ అయితే అసలు చెప్పడానికి లేదనమాట. అదిగో చూస్తున్నారు కదా, అటుపక్క ఎంట్రీ అవ్వడానికి ఉంది అండ్ ఎగ్జిట్కి కూడా ఉందన్నమాట. హుసా రోడ్లో నేను ఇప్పుడు డౌన్ దిగుతున్నాను. సో ఎగ్జిట్ ఇక్కడ ఉంది నాకు. సో మధ్యలో చాలా ఉన్నాయి. ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ రోడ్ అయితే ప్రిఫర్ చేస్తాను నేను, కానీ ఎర్లీగా రావడానికే ట్రై చేయండి. ఆల్మోస్ట్ 7 అయిపోయింది అనమాట టైము. సో ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Like, share.